హాయ్, నేను మీ కౌశిక్. ఈరోజు ఈ వీడియోలో మన 30స్లో మనం అస్సలు చేయకూడని మిస్టేక్స్ గురించి తెలియజేయబోతున్నా. మనమే కనుక 30 నుండి 40 మిడిల్‌లో ఈ తప్పులను చేసినట్లయితే మనం ఖచ్చితంగా చాలా అంటే చాలా నష్టపోతాం. అవేంటో తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, కేవలం ఎవరైతే మన వీడియోస్ని చూస్తున్నారో వాళ్ళలో 8.4% పీపుల్ మాత్రమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. రిమైనింగ్ 91.6% పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోలా, జస్ట్ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. దయచేసి జస్ట్ ఒక సబ్స్క్రైబ్ బటన్ని కొట్టండి, మాకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, 30 ఏజ్ వచ్చిందంటే చాలామందికి మ్యారేజ్ అయ్యే ఉంటుంది. అప్పుడో లేకపోతే ఒక 3 ఇయర్స్ బ్యాకో 1 ఇయర్ బ్యాకో మ్యారేజ్ అయితే అయి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది, మీకు మీ వైఫ్కి లేకపోతే మీకు మీ హస్బెండ్కి ఇద్దరికి ఫినాన్షియల్ గోల్ ఒకటే అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, చాలా సందర్భాల్లో హస్బెండ్ సంపాదిస్తూ ఉంటారు, సేవ్ చేసుకుంటూ ఉంటారు, కానీ వైఫ్ ఏం చేస్తారంటే ఖర్చు పెడుతూ ఉంటారు. చీరలని లేకపోతే జ్యువెలరీని ఎక్సెట్రా ఎక్సెట్రా. కొన్ని సందర్భాల్లో మాత్రమే అలా ఉండకూడదు. ఇద్దరు ఏం చేయాలంటే ఇద్దరు ఒక చోట కూర్చొని ఒక పేపర్ మీద గోల్స్, మీకు గోల్స్ ఉంటాయి, ఆమెకి గోల్స్ ఉంటాయి. సో అవి రెండు రాసుకోండి. ఏదున్నా సరే, కారా రాసుకోండి, సొంతిల్లా రాసుకోండి, పిల్లలకి మంచి ఎడ్యుకేషనా రాసుకోండి. వాటిని మళ్ళీ ఫిల్టర్ చేయండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆశలు ఉంటాయి, గోల్స్ ఉంటాయి. రాసుకుంటాం, ఒక 10 20 రాసుకుంటాం. వాటిని మళ్ళీ ఫిల్టర్ చేయాలి. ఏది మంచిది, ఇది ఖచ్చితంగా అవసరం, ఇదంతగా అవసరం లేదు, డిలీట్. అలా డిలీట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 5 గోల్స్ వచ్చినట్లయితే వాటిని ఏ విధంగా రీచ్ అవ్వాలో కూడా మీరే రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, కార్. ఒక 3 ఇయర్స్లో కార్ కావాలి. 3 ఇయర్స్లో కార్ కావాలంటే మన దగ్గర ఏముండాలి, డబ్బు ఉండాలి. డబ్బుని ఏ విధంగా సేవ్ చేసుకోవాలో మొత్తం రాసుకోండి. ఖర్చులను ఏ విధంగా తగ్గించుకోవచ్చో మీరే రాసుకోండి. దాంతోపాటు సొంతిల్లు, మనం ఒక 5 సంవత్సరాల్లో ఒక ఫ్లాట్ కొనుక్కోవాలంటే ఎంత డబ్బు అవసరం, దానికోసం మనం ఎలా ప్లాన్ చేసుకోవాలో రాసుకోండి. ఆ విధంగా ఇద్దరికి ఒకే గోల్స్ ఉండాలి. మీ వైఫ్ యొక్క గోల్కి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి, అదేవిధంగా మీ హస్బెండ్ యొక్క గోల్కి ఖచ్చితంగా మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. సో అలా రెస్పెక్ట్ ఇచ్చి ఇద్దరూ ఒకే గోల్స్ పెట్టుకున్నట్లయితే బాగా వెళ్తుంది జీవితం. అంతేగాని నేను ఖచ్చితంగా డబ్బుని సేవ్ చేస్తానండి, కానీ మా వైఫ్కి అలాంటి ఆలోచన లేదు, ఆమె మొత్తం ఖర్చు పెడుతూ ఉంటారంటే ఎప్పటికీ అక్కడే ఉంటారు. సో ఈ విధంగా కామన్ గోల్స్ ఉన్నట్లయితే అతి త్వరగా ఏదనుకుంటామో అది సాధించగలం. ఇంకా నెక్స్ట్ వన్, చాలామంది ఈ తప్పును చేస్తూ ఉన్నారు. ఏంటంటే ఇన్సూరెన్స్ లేకపోవడం. ఖచ్చితంగా ఇన్సూరెన్స్ తీసుకోవాలి. కొందరు అడుగుతారు, మా ఏజ్ ఎంతండి, 30, మా వైఫ్కి 28, మాకెందుకండి ఇన్సూరెన్స్, అసలు ఇన్సూరెన్స్ ఎందుకు కావాలి, ఎప్పుడైనా మన హెల్త్ బాగోకపోతే అప్పుడు కదా, ఇప్పుడు మా ఏజ్ తక్కువ, సో మాకు ఎటువంటి అవసరం రాదు, అందుకని చెప్పి మాకు అవసరం లేదు అంటారు. అది తప్పు. ఎప్పుడు ఏ రీజన్ వలన హాస్పిటల్లో జాయిన్ అవుతామో ఎవ్వరికీ తెలియదు. ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇద్దరూ కలిపి తీసుకోండి. మీ ఏజ్ తక్కువ కాబట్టి ప్రీమియం కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇన్ కేస్ మీరే కనుక 40స్లో 50స్లో తీసుకున్నారనుకోండి, అలాంటప్పుడు ప్రీమియం చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే హెల్త్ ఇన్సూరెన్స్కి మీ ఏజ్ 30 అనుకోండి, అలాంటప్పుడు మనం ప్రతి సంవత్సరం ప్రీమియం కడుతూ ఉండాలి. అది కాస్త 6,000 to 10,000 ఈ విధంగా ఉంటుంది. ఇద్దరికి కలిపి ఒక 15,000 16,000 అలా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా తీసుకోండి. మీకు కనుక పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకు కూడా తీసుకోండి. ఫ్యామిలీ ఫ్లోటర్ అంతా కలిపి 20,000 బిలోయే అయిపోతుంది. ఎందుకంటే మీ ఏజ్ అనేది చాలా తక్కువ కాబట్టి చాలా తక్కువ ఉంటుంది ప్రీమియం కూడా. సో పొరపాటున ఇప్పుడు తీసుకున్నారు, రేపొద్దున్న ఏదైనా ఒక కారణం చేత సర్జరీ చేయాలన్నారు, హాస్పిటల్లో జాయిన్ అవుతాం, 1 lakh 2 lakh 3 lakh అంటారు. అలాంటప్పుడు ఏం చేస్తారు, అప్పటి వరకు ఎంతైతే డబ్బుని దాచుకున్నామో మొత్తం హాస్పిటల్కే కట్టేయాలి. అదే మన పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నట్లయితే ఎంతైతే బిల్ అయిందో మొత్తం వాళ్ళే భరిస్తారు. మనం కాస్త ఒక 1% 2% బేర్ చేస్తే చాలు. రిమైనింగ్ మొత్తం
వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. సో అలాంటప్పుడు మన యొక్క సేవింగ్స్ని టచ్ చేయాల్సిన అవసరమే ఉండదు. సో ప్రతి ఒక్కరు ఎవరైతే 30స్లో ఉంటారో వాళ్ళు ముందుగా టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకోండి. దాంతోపాటు టర్మ్ ఇన్సూరెన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెన్ను జాబ్ చేస్తున్నారు, మీ వైఫ్ ఇంట్లోనే ఉంటారు. పొరపాటున మీకు ఏదైనా అయినట్లయితే, పొరపాటున ఎక్స్పైర్ అయిపోయారు, అలాంటప్పుడు మీ వైఫ్ పరిస్థితి ఏంటి? ఒక్క రూపాయి కూడా డబ్బు ఉండదు, ఎందుకంటే ఆమె సంపాదించట్లా. మనమే కనుక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నట్లయితే ఆమెకి ₹1,00,00,000. మనం కనుక వన్స్ ఇయర్ కవరేజ్ని చూస్ చేసుకున్నట్లయితే ఆమెకి ₹1,00,00,000 వెళ్తాయి. ఆమెకి మన పేరెంట్స్కి మొత్తం ₹1,00,00,000 వెళ్తాయి. కాబట్టి వాళ్ళు దర్జాగా ఉంటారు. సో అందుకని చెప్పి ప్రతి ఒక్కరు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ 30, వన్స్ ఇయర్ కవరేజ్ తీసుకున్నట్లయితే 15,000, 16,000 లేకపోతే 10,000 ఈ విధంగా మాత్రమే ఉంటుంది. ప్రతి సంవత్సరం కట్టుకుంటూ పోతే చాలు. సో అందుకని చెప్పి ప్రతి ఒక్కరూ 30స్లోకి ఎంటర్ అయ్యే ముందే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం చాలా ముఖ్యం. అండ్ నెక్స్ట్ వన్ ఎమర్జెన్సీ ఫండ్. చాలామందికి నేను చెప్తా 90% ఆఫ్ పీపుల్కి ఎమర్జెన్సీ ఫండ్ ఉండదు. ఉండాలి, పేర్లోనే ఉంది ఎమర్జెన్సీ ఫండ్. ఎప్పుడు ఎమర్జెన్సీ వస్తుందో ఎవ్వరికీ తెలియదు. బళ్ళు వాళ్ళు అవుతాయి. ఇప్పుడు డబ్బు ఉంటుందండి, జాబ్ చేస్తూ ఉంటాం, సో డబ్బు ఉంది, మాకు ఎందుకండి ఎమర్జెన్సీ ఫండ్, జాబ్ చేస్తున్నాం, శాలరీ వస్తుందంటారు. ఇప్పుడు రేపొద్దున్న ఈ కరోనా వల్ల జాబ్ పోవచ్చు, అలాంటప్పుడు డబ్బు ఉండదు. ఇప్పుడు మనకి తిండికి కరువు అవుతాయి డబ్బులు. అలాంటి సిచ్యువేషన్ రాకుండా మనం ముందుగానే కాస్త డబ్బుని పక్కన పెట్టుకోవడాన్నే ఎమర్జెన్సీ ఫండ్ అంటాం. ఇది ఎంత ఉండాలంటే మీరు 6 మంత్స్కి ఎంతైతే డబ్బుని ఖర్చు పెడతారో అంత డబ్బు మీ యొక్క ఎమర్జెన్సీ ఫండ్ రూపంలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంత్లీ 30,000 ఖర్చు పెడుతున్నట్లయితే 30,000 ఇంటూ 6 ఎంత? 1,80,000. అంత డబ్బు సేఫ్గా మన దగ్గర ఉండాలి. అది సేవింగ్స్ కాదు, అది ఎమర్జెన్సీ ఫండ్. ఫ్యూచర్లో ఇంట్లో ఎవరికో బాగోదండి, లేకపోతే చిన్న యాక్సిడెంట్ అవుతుంది, అర్జెంటుగా హాస్పిటల్లో జాయిన్ చేయాలంటే డబ్బులు కట్టండి అంటారు. ఆ టైంకి మన శాలరీ రాకపోతే ఎక్కడి నుంచి కడతారు? వీళ్ళకి కాల్ చేసి 10,000 1,00,000 అంటాం. వాళ్ళు వేయవచ్చు, వేయకపోవచ్చు. వేస్తే ఓకే, వేయకపోతే మన సిచ్యువేషన్ ఏంటి? అందుకని చెప్పే సెపరేట్గా ఎమర్జెన్సీ ఫండ్ని ప్రతి ఒక్కరూ క్రియేట్ చేసుకోవాలి. కొందరు అడగొచ్చు ఆ డబ్బుని ఎక్కడ దాచాలి అని చెప్పి. సెపరేట్గా ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, దానికి ఎటువంటి ఏటీఎం కార్డు ఉండకూడదు. సెపరేట్గా వేరే బ్యాంక్లో అకౌంట్ని ఓపెన్ చేసి అందులో పడండి. ఏదైనా సిచ్యువేషన్ వచ్చినట్లయితే ఎమర్జెన్సీ, వెంటనే బ్యాంక్ వెళ్ళి డబ్బుని తెచ్చుకోండి. ఈ విధంగా ప్లాన్ చేసుకోవడం చాలా అంటే చాలా ముఖ్యం. అండ్ నెక్స్ట్ వన్ లోన్స్, అనగా అప్పులు. చాలామంది ఈ తప్పును చేస్తున్నారనమాట. వాళ్ళకి ఏంటంటే చాలా అప్పులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ 30, రీసెంట్గానే 30స్లోకి ఎంటర్ అయ్యారు. మీరు ఇంతకుముందు MBA చేశారు, దానికోసం ఎడ్యుకేషన్ లోన్ని తీసుకున్నారనమాట అనుకుందాం. అండ్ దాంతోపాటు పెళ్లి కోసం పర్సనల్ లోన్ని తీసుకున్నారు. పర్సనల్ లోన్ వడ్డీ వచ్చేసి సమ్ 15%. అండ్ దాంతోపాటు కొన్ని అవసరాల కోసం బయట వడ్డీకి చుట్టాల దగ్గర లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర బయట ₹3 వడ్డీకి ₹1,00,000 తెచ్చుకున్నారు అనుకుందాం. సో మూడిటిలో కాస్ట్లీ ఏంటి? ఈ వడ్డీ. ₹1,00,000 తెచ్చుకున్నారు కదా ₹3కి, ₹3 అంటే వడ్డీ 36%, చాలా ఎక్కువ. ఈ రెండింటితో కంపేర్ చేస్తే ఈ వడ్డీ చాలా ఎక్కువ. సో దాన్ని ముందు క్లియర్ చేయడానికి ట్రై చేయండి, అంతేగాని కార్లు, ఇల్లు, అవి ఇవి కొనకండి. చాలామంది చేసే తప్పు ఇదే. ఆల్రెడీ అప్పులుంటాయి, అప్పుల్ని క్లియర్ చేయరు, కార్లు అవి ఇవి కొనుక్కుంటూ ఉంటారు. ఆ తప్పును అస్సలు చేయవద్దు. ముందుగా ఎంతైతే మీకు జీతం వస్తుందో ఆ జీతంలో 30% పక్కన పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 ₹3 వడ్డీకి తెచ్చుకున్నారు, అదే చాలా కాస్ట్లీ. ఆల్రెడీ వడ్డీతో కలిపి ఇప్పుడు 1,20,000 ఎంతో అయింది. మీ జీతం ఎగ్జాక్ట్గా ₹1,00,000. అలాంటప్పుడు ప్రతి నెల 30% పక్కన పెట్టినట్లయితే ₹1,00,000లో 30% అంటే 30,000. ఆ విధంగా 4 months పక్కన పెట్టినట్లయితే 1,20,000 అవుతుంది, అంతే కదా? 30,000 ఇంటూ 4 ఎంత? 1,20,000. దాన్ని కట్టండి, క్లియర్ చేయండి.
ఆ తర్వాత దేనికైతే వడ్డీ ఎక్కువ దాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ లోన్ 15% అనుకోండి, నెక్స్ట్ దాన్ని క్లియర్ చేయండి. మీకు వచ్చిన జీతంలో 30% అయినా పక్కన పెట్టుకొని అప్పులను క్లియర్ చేయండి. ఆ తర్వాత ఎడ్యుకేషన్ లోన్. ఈ విధంగా మొత్తం క్లియర్ చేసిన తర్వాత మాత్రమే కార్లు, ఇల్లు, అవి ఇవి కొనుక్కోండి, తప్పేం లేదు. కానీ అలా కార్లు, ఇల్లు కొనుక్కునే ముందు కాస్త అమౌంట్ని సేవ్ చేసుకున్న తర్వాత, అలా సేవ్ చేసుకున్న డబ్బుతో డౌన్ పేమెంట్ కట్టి అప్పుడు కార్లు, ఇల్లు అంతా కొనుక్కోండి. డౌన్ పేమెంట్ కట్టడానికి డబ్బు లేదనుకోండి, అస్సలు కొనుక్కోవద్దు. ఎందుకంటే రేపొద్దున్న మీరు కార్ లోన్ తీసుకున్నట్లయితే ఈఎంఐ కట్టాల్సింది మీరే, వేరే వాళ్ళు కాదు. సో అదొకటి. ఇంకా నెక్స్ట్ పాయింట్, లగ్జరీ ఐటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ కారే అనుకుందాం. ఇప్పుడు కార్ ఎంతలో కొనుక్కోవాలి? మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఎంతైతే ఉందో అంతే రేంజ్ ఉండాలన్నమాట కార్కి. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ 10 లక్షలు. అలాంటప్పుడు మీ యొక్క కార్ వాల్యూ 10 లక్షల కన్నా ఎక్కువ ఉండకూడదు. ఎందుకంటే మెయింటైన్ చేయాల్సింది మీరే. కొందరు ఏం చేస్తారంటే, సో ఇయర్లీ శాలరీ వచ్చేసి 10 లక్షలు అయితే ఆడీలు, బిఎండబ్ల్యూలు అలాంటివి కొనుక్కుంటూ ఉంటారు. 50 లక్షలు పెట్టి, లేకపోతే 60 లక్షలు పెట్టి, 30 లక్షలు పెట్టి కొనుక్కుంటూ ఉంటారు. మీ యాన్యువల్ ఇన్కమ్ 10 ల్యాక్స్ అనుకోండి, 10 ల్యాక్స్ కన్నా ఎక్కువ వాల్యూ ఉండకూడదు మీ కార్ది. గమనించుకోండి. ఆ విధంగా ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. దాంతోపాటు ఈఎంఐ, మీరు మంత్లీ ఈఎంఐ కడుతున్నట్లయితే ఆ ఈఎంఐ యొక్క శాలరీ, మంత్లీ శాలరీలో 40% కన్నా ఎక్కువ ఉండకూడదు. అలా ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. అండ్ నెక్స్ట్ పాయింట్, ఇల్లు. చాలామందికి ఏంటంటే సెటిల్ అవ్వగానే సొంతంగా ఇల్లు కొనుక్కోవాలి, ఫ్లాట్ కొనుక్కోవాలి అంటూ ఉంటారు. కొనుక్కోండి, తప్పేం లేదు. డబ్బుని సేవ్ చేసుకొని, అలా సేవ్ చేసుకున్న డబ్బుతో డౌన్ పేమెంట్ అయినా కట్టండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లుని కొనుక్కుందాం అనుకుంటున్నారు, కొత్తగా ఫ్లాట్ హైదరాబాద్లో లేకపోతే బెంగళూరులో. ఎంత ఉండాలంటే ఆ ఫ్లాట్ యొక్క వాల్యూ మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఇంటూ 5 టైమ్స్ అంతే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ 10 ల్యాక్స్ అనుకోండి, 10 ల్యాక్స్ ఇంటూ 5 ఎంత? 50 ల్యాక్స్. సో మీ యొక్క అపార్ట్మెంట్ వాల్యూ అనగా ఫ్లాట్ యొక్క వాల్యూ 50 ల్యాక్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. మీ యొక్క ఈఎంఐ కూడా మీ యొక్క టోటల్ మంత్లీ శాలరీలో, అంటే అన్ని ఈఎంఐస్ కలిపి 40% కన్నా ఎక్కువ ఉండకూడదు. అలా ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ 83,000, ఎందుకంటే నేను యాన్యువల్లీ 10 ల్యాక్ అన్నాను కదా, అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే మంత్లీ 83,000. అలాంటప్పుడు 40% అంటే 33,200. మీ యొక్క ఈఎంఐ అంతకంటే ఎక్కువ ఉండకూడదు. అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే ఫ్యామిలీ చూసుకోవాలి కదా. సో అన్ని ఈఎంఐస్ కలిపి మీ యొక్క 40% కన్నా ఎక్కువ ఉండకూడదు. అలా ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. సో ఇదన్నమాట. ఇంకా లాస్ట్ పాయింట్, సేవింగ్స్. ఇది చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరూ మీకు ఎంతైతే జీతం వస్తుందో, లేకపోతే ఎంతైతే ఆదాయం వస్తుందో బిజినెస్ నుండి మంత్లీ, దానిలో మినిమం 30%, మినిమం 20% చేసుకుంటా అంటే వద్దు, 30% అయినా మినిమం మీరు సేవ్ చేసుకోవాలి. అలా సేవ్ చేసుకున్న డబ్బుని ఏం చేయాలి? చాలామంది ఏం చేస్తారంటే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో పెట్టుకుంటూ ఉంటారు. అది తప్పు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ వచ్చేసి 5%, 6% ఈ విధంగా ఉంది. ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువ రిటర్న్స్ రావాలి. అలా రిటర్న్స్ రావాలంటే మన డబ్బుని సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో పెట్టకూడదు, మన డబ్బుని పెట్టుబడి పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ జీతం ₹1,00,000, ₹1,00,000లో మినిమం 30% అంటే 30,000. ప్రతి నెల 30,000 మీరు సేవ్ చేయాలి. అలా సేవ్ చేసుకున్న డబ్బుని డైవర్సిఫై చేసి పెట్టుబడి పెట్టాలి. అంతేగాని 30,000 తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో పెడతానంటే కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ 30,000 దీన్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే 30,000లో 5,000 ప్రతి నెల పీపీఎఫ్ మన యొక్క చిల్డ్రన్ కోసం. ఇప్పుడు బాగా చిన్నపిల్లలు లేకపోతే ఇంకా పుట్టలే, వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కోసం దీన్ని బాగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ 7,000 ప్రతి నెల 7,000 వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్లో కాస్త రిస్క్ ఉంటుంది, కానీ మనమే కనుక లాంగ్ టర్మ్ 10 ఇయర్స్ 20 ఇయర్స్ ఈ విధంగా ప్లాన్ చేసుకున్నట్లయితే మంచిగానే లాభాలు వస్తాయి. దాంతోపాటు స్టాక్ మార్కెట్లో ప్రతి నెల 5,000 ప్లాన్ చేసుకోండి. వీటిల్లో ఇన్వెస్ట్ చేసే ముందు టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టండి. మళ్ళీ చెప్తున్నా. నెక్స్ట్
5,000 వచ్చేసి ఎన్పిఎస్ అనగా నేషనల్ పెన్షన్ సిస్టమ్ మన యొక్క రిటైర్మెంట్ కోసం. అండ్ 5,000 వచ్చేసి ఎమర్జెన్సీ ఫండ్. ఇప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ ఫర్ ఎగ్జాంపుల్ 6 months ఆఫ్ యువర్ ఎక్స్పెన్సెస్, మీ ఎక్స్పెన్సెస్ ప్రతి నెల 30,000 అయినట్లయితే 6 months అంటే 1,80,000. అంత డబ్బు ఒకేసారి ఉండకపోవచ్చు, ఉన్నట్లయితే ఓకే, బోనస్ వచ్చిందో లేకపోతే వేరే డబ్బు ఉందనుకోండి ఓకే. అంత డబ్బు లేకపోతే మీ యొక్క సేవింగ్స్, మంత్లీ సేవింగ్స్ నుంచే కాస్త అమౌంట్ని ఎమర్జెన్సీ ఫండ్లో పెట్టుకుంటూ ఉండండి. ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. 5,000 ఎమర్జెన్సీ ఫండ్, ఇంకా 3,000 ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆల్రెడీ చెప్పా. సో మనం కావాలంటే ప్రీమియం మంత్లీ కూడా కట్టొచ్చు అనమాట. సో మీ ఏజ్ 30 కాబట్టి ప్రతి నెల 3,000తో టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. మంత్లీ కడుతూ ఉండండి. లేకపోతే సంవత్సరానికి ఒకసారి కడతానంటే దాచుకోండి, అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా డైవర్సిఫై చేసుకున్నట్లయితే ఒక దాంట్లో నష్టం వచ్చినా కూడా ఇంకొక దాంట్లో లాభం ఉంటుంది కాబట్టి మన సేవింగ్స్ అనేవి డైవర్సిఫైగా ఉండి సేఫ్గా ఉంటాయి. అండ్ ఆల్రెడీ చెప్పా రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకోవాలని చెప్పి, చాలామంది ప్లాన్ చేసుకోవట్లా, ప్రతి ఒక్కరు ప్లాన్ చేసుకోవాలి. అందుకని చెప్పి ఎన్పిఎస్. సో ఎన్పిఎస్లో ప్రతి నెల 5,000 పెట్టుబడి పెట్టినట్లయితే సో మీరు ఎప్పుడు రిటైర్మెంట్ అవుతారు? 60 years ఎప్పుడైతే వస్తాయో అప్పుడు రిటైర్మెంట్ అవుతారు. మీ ఏజ్ ఇప్పుడు 30 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో రిటైర్మెంట్ అవ్వడానికి ఇంకొక 30 years ఉంది. సో ఇంత టైం ఉంది కాబట్టి మంత్లీ 5,000 మీరు పెట్టుబడి పెట్టినట్టయితే అది కాస్త చాలా ఎక్కువ డబ్బుగా మారుతుంది. ఎందుకంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎన్పిఎస్లో ఆ ఆప్షన్ ఉంది. ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. మీరే కనుక 30 సంవత్సరాల పాటు ప్రతి నెల 5,000 ఎన్పిఎస్లో పెట్టుబడి పెట్టినట్లయితే మీరు టోటల్గా 18 lakhs పెట్టుబడి పెడతారు. అది కాస్త మీకు 60 సంవత్సరాలు వచ్చేసరికి ఎంతగా మారుతుందంటే 1,13,96,627 రూపాయలుగా మారుతుంది. సో ఎన్పిఎస్లో ఏంటంటే మనకి ఎప్పుడైతే 60 సంవత్సరాలు వస్తాయో ఎక్కువ డబ్బుని ఒకేసారి ఇచ్చేస్తారనమాట. 60% ఇచ్చేస్తారు. 60% అంటే 68 లక్షలు. అంత డబ్బు మనకి 60 సంవత్సరాలు వచ్చేసరికి ఇచ్చేస్తారనమాట. దాంతో మనం పిల్లలకి, వాళ్ళకి, వీళ్ళకి లేకపోతే సొంత ఇల్లు ఇలాంటివి కట్టుకోవచ్చు. రిమైనింగ్ 40% అనగా 45,35,000 రూపాయలు ఏం చేస్తారంటే మంత్లీ మన బ్యాంక్ అకౌంట్లో పెన్షన్ రూపంలో ఇస్తుంటారనమాట. సో ఎంత వేస్తారంటే 22,793 రూపాయలు మంత్లీ పెన్షన్ రూపంలో వేస్తుంటారనమాట. సో మనమే కనుక ఇప్పటి నుండి ఎన్పిఎస్లో పెట్టుబడి పెట్టుకున్నట్లయితే మన యొక్క ఫ్యూచర్ బాగుంటుందన్నమాట. రిటైర్మెంట్ ఈజీగా అవుతుంది, చాలా రిచ్గా రిటైర్ అవుతాం. ఆ విధంగా ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. రీసెంట్ టైమ్స్లో చాలామందికి ప్రాబ్లం ఏంటంటే కంపారిజన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు ఉంటారండి, గజ అని చెప్పి అతని దగ్గర ఐఫోన్ ఉంటుంది. ఏం చేస్తాం, అబ్బా గజ దగ్గర ఐఫోన్ ఉంది, నాకు కూడా అదే కావాలని కొనుక్కుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రాకేష్ కార్ ఉంటుంది, టాటా పంచ్. మన దగ్గర అంత డబ్బు ఉండదు, కానీ రాకేష్ కార్ కొనడని చెప్పి మనం కూడా కొనడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో అలా కంపారిజన్ వద్దు. మనకి ఎంత డబ్బు ఉందో అంతలోనే ఉన్నట్లయితే ఫ్యూచర్ బాగుంటుంది. అంతేగాని వచ్చిన డబ్బుని వచ్చినట్టు ఖర్చు పెడుతుంటే ఫ్యూచర్ బాగోదు. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. దాంతోపాటు మీ ఏజ్ 30 కాబట్టి ఇంట్లో వాళ్ళకి కూడా టైం ఇవ్వండి. ఓన్లీ ఎప్పుడు డబ్బు ఇన్వెస్ట్మెంట్ కాదు. కాస్త టైం డబ్బుకి, కాస్త టైం ఫ్యామిలీకి ఇవ్వండి. అలా ఇచ్చినట్లయితే మన ఫ్యూచర్ బాగుంటుంది ఫినాన్షియల్గా అండ్ ఎమోషనల్గా కూడా. సో ఇదన్నమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటండి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్. ఈ యాప్లో చూసుకున్నట్లయితే ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. పీపీఎఫ్ గురించి, స్టాక్ మార్కెట్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇలా చెప్పుకుంటూ పోతే 500 కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి. అంత మంచిది యాప్. ఖచ్చితంగా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.